గుడిలో గంట ఎందుకు కొడతారో విందాం. హారతి సమయంలో గంట ఎందుకు కొడతారో అనే సందేహం చాలామందికి ఉంటుంది. హారతి సమయంలో దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పటానికి ఈ గంటను కొడతారు. అంటే హారతి ఇస్తున్న సమయంలో గుడిలో ఉన్న భగవంతుడికి మాత్రమే హారతి ఇవ్వకుండా అన్ని దేవుళ్లను ఆలయంలోకి ఆహ్వానిస్తూ ఉంటారు. హారతి సమయంలో ఆ వెలుగులో స్వామిని చూపిస్తారు. అందుకే హారతి సమయంలో భక్తులు ఎవరూ కూడా కళ్ళు మూసుకోకుండా దేవుణ్ణి ప్రత్యక్షంగా సందర్శించాలి అని పూజారులు చెప్తూ ఉంటారు. దేవాలయంలో గంట మోగిస్తే అన్ని శుభాలకు సంకేతం అని కూడా అంటారు. సో మనం తప్పకుండా హారతి ఇచ్చేటప్పుడు మనం కళ్ళు మూసుకోకుండా హారతిని చూడటం, భగవంతుని దర్శనం చేసుకోవటం, అలాగే దేవాలయంలో గంట మోగించటం, ఇవి కొన్ని తప్పనిసరిగా చేయటానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ.